ఎట్టకేళ్ళకి చెన్నై గెలిచిందబ్బా. ధోని భలే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. శివం దుబే చితగ్గొట్టాడు. అయినా లక్నో మీద ముక్కి నీలుగుతూ గెలిచారు కదా, దాని గురించి మాట్లాడదాం. ఏంది చెన్నై సూపర్ కింగ్స్ ముక్కి నీలుగుతూ గెలిచిందా? ఏం మాట్లాడుతున్నారా? బుర్ర బుద్ధి ఉందా? చెన్నై ఎంత సాలిడ్గా ఆడింది. నిన్న బౌలింగ్ అయినా కానీ బ్యాటింగ్ అయినా కానీ ఎంత కంపిటేటివ్గా ఆడింది. మ్యాచ్ని ఎంత కష్టపడి గెలిచింది. ధోని లాస్ట్ దాకా నిలబడ్డాడు. అందరు 8 డౌన్ 9 డౌన్ నుంచి మ్యాచ్ గెలిపించడం చేతగాని వాళ్ళు అని చెప్పి అవమానిస్తున్నా కూడా ధోని ఈరోజు వాళ్ళంతా నోరు మూయించి లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్ని గెలిపిలే. మ్యాచ్ అనేది కెప్టెన్ ఇన్నింగ్స్ కింద మారిపోయింది. శివం దుబే సపోర్టివ్ ఇన్నింగ్స్, మిగిలిన వాళ్ళందరూ బాగా రవీంద్ర ఆడాడు. అందరూ ఆడారు. నేను బౌలింగ్ కూడా రవీంద్ర జడేజా అయినా కానీ నితీష్ ప్రతిరాణగా అయినా కానీ ప్రతి ఒక్కరు బౌలింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేశాడు. మధ్యలో ఒక క్యాచ్ 2 క్యాచ్లు మిస్ అయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ సాలిడ్ కంబ్యాక్ చేశాడు. అంటే నాకేమనిపిస్తుంది అంటే వింటేజ్ చెన్నై సూపర్ కింగ్స్ చూడకపోయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ కంబ్యాక్ అనేది మాస్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఆ మాస్ కంబ్యాక్ కన్నా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మాస్ కంబ్యాక్ ఇంకా టైం పడుతుంది, నెక్స్ట్ మ్యాచ్లో ఇస్తారేమో అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ మాత్రం కంపేటివ్గా చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని మ్యాచ్ గెలిచిందిరా. అంత కంపేటివ్గా ఏం గెలవలేదు నాన్న. మా లక్నో వాళ్ళు కూడా బాగానే ఆడారు. లక్నో వికెట్లు పడినా కూడా లాస్ట్ మా పంత్ నిలబెట్టి మ్యాచ్ని పూర్తిగా గెలిపించుకోలే. నువ్వు మరీ అంత ఓవర్ యాక్టింగ్ చేయి, మాకు తెలియని మాట్లాడు. మా కంబ్యాక్ కూడా బాగానే ఉంది. లక్నో సూపర్ కింగ్స్ విన్నింగ్ స్ట్రీట్ కొంచెం బ్రేక్ అనిపించినా కూడా సాలిడ్ అంతే. వికెట్ పడుతున్నా కూడా మా దగ్గర బ్యాట్స్మెన్స్ ఉన్నారని ప్రూవ్ చేసుకుంది లక్నో. బౌలింగ్లో కూడా మీ చెన్నై సూపర్ కింగ్స్కి తడబెట్టి మ్యాచ్ చేతిలోంచి జారిపోద్దేమో అనుకునే స్థాయి నుంచి, అది గెలిచే స్థాయి నుంచి అంటే 168 అని కూడా మీరు గెలుస్తారు అనుకున్నారు. 168 టార్గెట్ అంటే ఈజీగా గెలిచేస్తారు అనుకున్నారు. కానీ మేము దాన్ని కంపెటివ్గా మార్చి, అంటే కాంప్లికేటెడ్గా మార్చి లాస్ట్ దాకా 19.3 ఓవర్స్ దాకా తీసుకెళ్ళి వికెట్లు మేము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసి మ్యాచ్ కొంచెం టఫ్గా మార్చేసినాం. అంటే మీరు కూడా ఈ మ్యాచ్ గెలుస్తారా లేదా అనే ఫీల్ అయ్యే స్థాయికి తీసుకొచ్చాం రా. అది లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్. బ్యాటింగ్ కూడా అదే స్థాయిలో చేసినాం. వికెట్లు పడినా కూడా మేము గెలిచామంటే మేము ఒకవైపు గెలిచినట్టు. ఎందుకంటే మీరు రన్ రేట్ కూడా ఎక్కువ సంపాదించుకోలేకపోయారు. అయినా మీరు మ్యాచ్ గెలిచినా కూడా 10th పొజిషన్లో ఉన్నారు. అది మీ గొప్పతనం, మా గొప్పతనం. అర్థమైందా నీకు? డిబేట్లో ఓడిపోయిన ప్రతి నా కొడుకు చెప్పే సోదే ఇదేనన్నా. గెలిచే మ్యాచ్ని మీరు ఓడదొబ్బించుకున్నారు, మేము గెలిపించుకున్నాం అంతే. మీరు మాట్లాడమాకండి. మా మ్యాచ్ ముందర పోల్చుకుంటే మీ మ్యాచ్ ఒక లెక్క. సరిగ్గా మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాచ్ కూడా నేనే కంపెటివ్గా గెలుస్తా. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం ఇమోజీ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియో. నాన్న అప్పుడే వీడియో ముగిసిస్తున్నావు, ఇంకా అయిపోలే. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అని నాకు అర్థమవుతుంది. జాగ్రత్త, నెక్స్ట్ మ్యాచ్ మామూలుగా ఉండదు. కొత్త చింపి ర్యాంప్ వేస్తాం, అర్థం చేసుకో. ఓకే.